ఏముందిరా ఇందులో ఇంత బరువు ఉంది? ఎందుకోనమ్మా, నిన్ను చూస్తే మాత్రం నా కన్న కూతురే మళ్ళీ మా ఇంటికొచ్చినట్టు అనిపిస్తుంది. నేనేనమ్మా, మీ కూతురు సావిత్రిని నేనే. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. శ్రవంతి, నువ్వు మా వదినవా? అంటే అది నన్ను వీళ్ళు కూతురు అంటున్నారు కదా నందిని, అందుకే అలా అన్నాను. ఏంటి శ్రవంతి ఇది? ఇంత ఎమోషనల్ అవుతున్నావేంటి? ఎందుకో తెలియదు నందిని, అమ్మలా బాధపడుతుంటే చూడలేకపోయాను. మీరిద్దరూ నన్ను కన్న కూతురు లాంటి దాన్ని అంటున్నారు కదమ్మా. నేనిప్పటి నుంచి మీ కూతుర్ని, మీ కన్న కూతుర్ని. ఒక్కసారి మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవచ్చా? శ్రవంతి, నువ్వు అలా అడుగుతుంటే మా కూతురే అడుగుతున్నట్టుందమ్మా. అలాగే పిలువమ్మా. అమ్మా, చల్లగా ఉండమ్మా. లేమ్మా. నాన్న, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. లేమ్మా. ఇదిగో అత్తయ్య,
స్రవంతిని చూసి మీ కూతురు అనుకుని నన్ను మర్చిపోతున్నారు. అదేం లేదులేమ్మా. ఇదిగో కోడలి పిల్ల, నీ పెళ్లి మా చేతుల మీదుగానే జరిపిస్తాం. నీ పెళ్లి పెత్తనం అంతా మాదే. పదండి పదండి, ఆలస్యం అయిపోతోంది. హలో, వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను చూసుకుంటాను. అత్తయ్య, వదినెప్పుడు ముత్యాలమ్మ తల్లి గుడి గురించి చెప్పేది. ఆ గుడెక్కడా? చూడాలని ముందే చెప్పుంటే తీసుకెళ్లేవాణ్ణి కదమ్మా. అదేంటో మావయ్య, గుడి ఇప్పుడే గుర్తొచ్చింది. సరేలేమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూద్దుగాని. అలాగే. ఏదేమైనా ఈ ఊరు మాత్రం చాలా బాగుంది. అవునత్తయ్య, మా వదిన ఇక్కడ సుబ్రహ్మణ్యం బాబాయ్, ప్రసాద్ బాబాయ్ అంటూ ఎప్పుడు చెప్తుండేది. వాళ్ళెవరూ రాలేదేంటి? పండగ కదమ్మా, అందరూ పిల్లల దగ్గరికి వెళ్లారు. అవునా? మా సావిత్రి ఊరి గురించే కాకుండా ఊళ్ళో అందరి గురించి చెప్పినట్టుంది. అవును మావయ్య, వదినెప్పుడు ఘంటసాల గురించే చెప్తుండేది. అందుకే మేమిక్కడికి వస్తుంటే తెలియని ఊరికొస్తున్నట్టు అనిపించలేదు.
రాలేదు. ఏంటోనమ్మా, బస్సు ఈరోజు ఆలస్యమైనట్టుంది. హలో సార్, మీరు అప్పగించిన పని ఫినిష్ అయింది. దట్స్ గ్రేట్. కాస్త లేట్ అయినా మొత్తానికి పని ఫినిష్ చేశారు. ఇప్పుడు ఆ సావిత్రి ఎందుకు బయటకు రాదో చూద్దాం. తండ్రి చనిపోయాడని తెలిసిన తర్వాత ఎక్కడున్నా తప్పకుండా వస్తుంది. సారీ సార్. వాట్ హ్యాపెన్? చార్లెస్ షూట్ చేశాడు కానీ అతను చనిపోలేదు సార్. రే అప్ప చెప్పిన పని ఫినిష్ చేశాడంట, కానీ మనిషి మాత్రం చావలేదంట. ఏం జరిగిందో క్లారిటీగా చెప్పరా. సార్, అది మనవాడు హెడ్కే ఏం చేశాడు కానీ అది మిస్ అయ్యి రఘురామయ్య పొట్టలో బుల్లెట్ దిగింది. బుల్లెట్ పొట్టలో దిగింది కాబట్టి కండిషన్ సీరియస్గానే కనిపిస్తుంది, కానీ చనిపోయే అవకాశం తక్కువ కదా సార్. అప్ప చెప్పిన పని సరిగ్గా పూర్తి చేయలేని యూజ్లెస్ బెగ్గర్స్. వెయిట్. ఓకే, నో ప్రాబ్లం. కండిషన్ సీరియస్గా ఉందన్నారు కాబట్టి అది చాలు మనకి. తండ్రి చావు బతుకులో ఉన్నాడని తెలిసినా కూడా సావిత్రి ఎక్కడున్నా బయటకు వస్తుంది. ఇక మీరు అక్కడ ఉండే అంత సేఫ్ కదా. వెంటనే బయలుదేరొచ్చేయండి. హైదరాబాద్ వచ్చేయమంటారా? వాట్ ఎన్ ఐడియా సార్జీ. మీకోసం గ్రాండ్గా రిసీవింగ్ ఏర్పాట్లైనా చేయమంటారా సార్? ఆల్రెడీ చార్లెస్ గురించి పోలీసులు హంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడికి రావడం సేఫ్ కాదు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకైతే సంబంధం లేదు. వెంటనే చెన్నై షిఫ్ట్ అవ్వండి. చెన్నైకా? అక్కడ మాకెవరూ తెలియదు కదా సార్. ఆ విషయం నాకు వదిలేండి. మీరు ఏదో రకంగా అక్కడ చేరగలిగితే మీకు నేను సేఫ్ షెల్టర్ ఇస్తాను. మీరు అక్కడ ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. వెంటనే మూవ్ అవ్వండి. అలాగే సార్. మీరు బోర్డర్ దాటాకి నాకు కాంటాక్ట్ చేయండి. ఏమంటున్నారు? మనల్ని త్వరగా చెన్నై వెళ్ళమంటున్నారు. సార్ చెప్పింది మంచి ఐడియానే. పని పూర్తయ్యాక కొద్ది రోజులు ఈ స్టేట్కి దూరంగా ఉండటం మంచిది. కానీ పోలీసుల కళ్ళబడకుండా స్టేట్ దాటాలి కదా. దాటచ్చు. ఎలా?
అయ్యో, నా బిడ్డని ఈ విధంగా చంపాలని చూస్తున్నారే. ఎవరికి ఏం ద్రోహం చేశాడని. ఆ రోజు పొలం దగ్గర చంపాలని చూశారు, ఈ రోజు ఊరికెళ్తుంటే చంపాలని చూశారు. అంతగా పగపట్టడానికి వాడేం పాపం చేశాడని. భగవంతుడా, డాక్టర్ గారు, మా నాన్నగారికి ఎలా ఉంది? ఆయన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? కండిషన్ చాలా సీరియస్గా ఉందమ్మా. బాడీలోంచి బుల్లెట్ బయట తీశాం. 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. డాక్టర్ గారు, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి. వాడికి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో బ్రతకలేనండి, బ్రతకలేను. చూడండమ్మా, డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ తర్వాత దేవుడి దయ. అయ్యో, భగవంతుడా. అయ్యో బాబు, అమ్మమ్మ, బాబు, అమ్మమ్మ ఊరుకో అమ్మమ్మ, బాబు, ఊరుకో. బాబు, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కూర్చో అమ్మమ్మ. అయ్యో భగవంతుడా. అమ్మమ్మ, మావయ్య గారికి ఏం కాదు. మావయ్య గారికి ఇలా జరిగిందన్న షాక్ లో అత్తయ్య కూడా హాస్పిటల్ పాలయ్యారు. పెద్దవారు మీరే ఇలా బాధపడితే మా పరిస్థితి ఏంటి చెప్పండి? అటు అత్తయ్యని చూసుకోవాలో ఇటు మావయ్యని చూసుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. శ్రవంతి, నేను వెళ్ళి ఒకసారి అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను. నువ్వు కొంచెం అమ్మమ్మని చూసుకో. అలాగే. అయ్యో భగవంతుడా, నా బిడ్డ లోపల ఎలా ఉన్నాడో కనీసం కళ్ళకు కూడా చూపించకుండా ఈ డాక్టర్లేంటమ్మా. ఊరుకో బామ్మ, నాన్నకేం కాదు. లేదమ్మా, మాకేదో శాపం తగిలింది. బంగారం లాంటి నా మనవరాల్ని ఆ చెరువు పొట్టను పెట్టుకుంది. ఆ బాధ మర్చిపోకముందే నా బిడ్డని ఇలా చావు వెంటాడుతుందమ్మా. అంతా మా కర్మమ్మా, మా కర్మ. అయ్యో భగవంతుడా. ఆ పోలీసులకి సావిత్రి నాన్న చంపాలని చూసింది మీరు పంపించిన మనుషులని తెలిసిందంట. తెలిస్తే వాళ్ళు దొరకాలి కదా. ఆ ఇద్దరు పోలీసులకు దొరికారుగా.